నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. గత కొంతకాల క్రితం కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది యూట్యూబర్లు, ఇలా లేదంటే ఇన్ఫ్లుయెన్సర్లు అంటారు కదా, ఇలా ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువుని కబ్జా చేసేశారు, కబ్జా చేసేసి అక్కడ ఒక ఫామ్ నడిపేస్తున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడి ఆ స్థలం దగ్గరికి వెళ్ళి అక్కడ వీడియోలు చేసి ఇలా హల్చల్ చేశారు. కానీ చాలా అప్పటికే జనసేనకు సంబంధించిన వాళ్ళు చాలా మంది రియాక్ట్ అయ్యి చెప్పారు, మీరు పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు, ముందు చూసుకొని మాట్లాడండి అని. కానీ ఆ రోజు ఎవరు ఇలా ఈరోజు స్వయంగా రంగనాథ్ గారు ఒక మాట చెప్పారు. ఏమంటున్నారంటే, ఆయన కోడి చెరువు అలానే ఉంది, దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేయలేదు అని చెప్పేసి అంటున్నారు. హైదరాబాద్ చెందిన ఆయనే చెప్తున్నారు. మరి వీళ్ళకి తెలిసిన నిజాలేంటి, దీని మీద తెలుసుకుందాం. మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. పవన్ కళ్యాణ్ గారేమో కబ్జా చేసేసారు గవర్నమెంట్ ల్యాండ్ చెరువుని, కానీ రంగనాథ్ గారు అంటారు లేదు, ఆ చెరువులానే ఉంది, FTL జోనల్ అన్నీ అలానే ఉన్నాయి అనేసి ఆయన అంటారు. మరి యూట్యూబర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్కి వీళ్ళందరికీ ఎవరు చెప్పారు కబ్జా చేశారని? నేను అంటానమ్మా, కోడి చెరువు గురించి కొన్ని కోడి బుర్రలన్నీ బయటకు వచ్చినాయి. అప్పుడు అవును, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లడం. దానికి ఒక అంశంగా ఇది ఏదో దొరికింది వీళ్ళకి. సరే, వెళ్ళారు, ఆ చెరువు దగ్గరికి వెళ్ళారు, చూశారు, అక్కడ కూడా చూసి కొన్ని వీడియోలు చేశారు. ఆ కోడి బుర్రలు ఏదో చెప్తే ఇంకో కోడి బుర్ర ఎవరో కవిత గారు, ఆవిడ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యాడు. ఒకవేళ ప్రభుత్వాన్ని అనుకుంటే నేనే రాయిచ్చేస్తానన్నాడు ఆయన. సరే, దాని మీద కూడా ఆవిడ ప్రెస్ మీట్లో పెట్టి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, డాక్యుమెంట్స్ అంతా ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా రాసిచ్చేస్తానని, రాసిచ్చామనండి, ఆయనకి ఏమన్నా నష్టపరిహారం మామూలుగా చట్ట ప్రకారం ఎంత రావాలో అంత ఇచ్చేస్తారు ప్రభుత్వం అని ఆ కోడిబుర చెప్పింది. నేను అంటుంది, పవన్ కళ్యాణ్ గారు కబ్జాలు చేయడమా? ఎవరు ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం కనీసం అవగాహన ఉండాలిగా. ఈరోజు రంగనాథ్ గారు వచ్చి చాలా క్రిస్టల్ క్లియర్గా మొత్తం మ్యాప్ అంతా చూపించి చెరువులాగే ఉంది, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి స్థలంలో ఆయన ఏమన్నా బిల్డింగ్లు కట్టాడమ్మా, దాంట్లో ఏదైనా స్థలం ఆక్రమించేసి ఏమన్నా అపార్ట్మెంట్లు కట్టేసి అమ్మేసుకున్నాడా? అక్కడ ఆయన సొంత స్థలంలో ఆవులు పెంచుతున్నాడు, ఆయన గోశాలు పెట్టాడు ఆయన. అటువంటిది ఆయన మీద ఆ విధంగా చేస్తే రంగనాథ్ గారు క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు, మ్యాప్ చూపించి మరి చెప్పుకుంటూ వచ్చారు. చెరువులాగా ఉంది, ఇంకా చెరువులో నీళ్లు కూడా ఉన్నాయి, ఆ పక్కన అది అప్టిల్లో లేదు అని మొత్తం నెంబర్తో, సర్వే నెంబర్తో సహా ఆయన క్లియర్గా చెప్పారు కదా. మరి ఏం చెప్తారు వీళ్ళంతా? ఇప్పుడు ఈ సోకాల్డ్ మేధావులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లాలని, పవన్ కళ్యాణ్ గారు ఏదో తెలంగాణ రాజకీయాలు ఏలిపెట్టేస్తున్నాడో, అంటే ఏదో విదేశాల రాజకీయాలు ఏలిపెట్టేసినట్టు హాహాకారాలు చేసేసిన వ్యక్తులు, రకరకాలుగా పెట్టిన వ్యక్తులు అందరూ మరి ఈరోజు మాట్లాడాలి కదా బయటకు వచ్చి. ప్రెస్ క్లబ్లు ప్రతిరోజు పెట్టేశారు కదా ప్రెస్ మీటు, రకరకాలుగా పెట్టేశారు ప్రెస్ మీట్లు, ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాడు. పవన్ కళ్యాణ్ గారు ప్రతిదానికి సమాధానం చెప్పారు ఆయన. అంటే నేను అంటుందమ్మా, తనకున్న డబ్బుల్లో ఇంకా బయట నుంచి తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వాలని ఆలోచించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కబ్జాలు చేస్తారా? పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేయడమే. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే, ఆయన సొంత సొమ్మే నాశనం చేసుకుని చెప్పి అందరికీ తెలుసు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, లేకపోతే ప్రకృతి విపత్తులు వచ్చినా, అప్పుడు కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 50 లక్షలు, తెలంగాణ ప్రభుత్వానికి 50 లక్షలు, కేంద్ర ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు ఇచ్చాడైనా. అనేక సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వాలకు సంబంధించి కూడా ఇక్కడ చాలా ఆర్థిక సాయం చేశాడైనా, ఆయన డబ్బు ఇచ్చాడైనా. అన్ని కోట్ల రూపాయలు విరాళాలుగా ఇచ్చేటటువంటి వ్యక్తి చెరువు కబ్జా చేస్తాడా? అంటే కనీస అవగాహన లేకుండా ఇష్టారీతిన మాట్లాడేసి మైకులు ఇచ్చుకుని వచ్చేసి దాని చుట్టూ తిరిగిన కొంతమంది వ్యక్తులు తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చి ప్రాంతీయ చిచ్చు పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని ఏదో తెలంగాణలో అడుగు కూడా పెట్టకుండా చేస్తామని చెప్పేసి కొంతమంది మేధావులు మాట్లాడడం, కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడాడు. ఈ కవిత లాంటి వాళ్ళు అదే పుచ్చుకుని తన దగ్గర ఆధారాలు ఉన్నాయంట చూపించిపోయినట్టు. ఇప్పుడు కవితకి ఛాలెంజ్ చేస్తున్నాం, నీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు ఆక్రమించేసుకున్నాడు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పావు కదా, తీసుకురా పేపర్లన్నీ తీసుకొచ్చి ముందు పెట్టు. పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోరు ఇటువంటిని పిచ్చుకులు ఇవన్నీ. ఎందుకంటే ఆయన పట్టించుకుని పరువు నష్ట దావా వేసాడు అనుకోండి, ఏమైపోతారు వాళ్ళంతా? ఆయన అంటాడు, వాళ్ళు అవుతుంటారు, మన నిజాయితీగా ఉన్నామా లేదా అంటే. ఏంటంటే విమర్శ చేసినప్పుడు కూడా సరైన విమర్శ, సద్విమర్శ, ఎక్కడ లోపాలంటే లోపాల మీద విమర్శ,
చేయాలి తప్ప వ్యక్తిగత జీవితాల మీద లేకపోతే ఈ విధంగా లేనిపోని అన్ని కల్పించి కబ్జా ముద్రలని వేసి బురద చల్లాలనుకోవడం ఎంతవరకు సమంజసం? ఇదా రాజకీయం? ప్రజలు ఇది కోరుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గురించి ప్రజలకు తెలియదా? కొండగట్టు ఆంజనేయ స్వామికి ఏమి ఇచ్చాడు? తెలంగాణకి ఎప్పుడు కష్టం వచ్చినా ఆయన ఉన్నాడా లేదా? నేను అంటుంది ఆయన ప్రాంతాలకు అతీతంగా ఆలోచిస్తాడు, ప్రజల కష్టాలను చూస్తాడు. అటువంటి వ్యక్తి మీద కబ్జా ఆరోపణ చేయడం అంటే ఎంత సిగ్గుచేటమ్మా వాళ్ళకి. కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఆధారాలు ఉన్నాయన్నారు కదా, మరి ఏమి అదే అంటాను. చూపించట్లేదేంటి? ఆవిడ మాట్లాడిన కవిత మాట్లాడిన వీడియో కూడా బయట ట్రోల్ చేస్తున్నారు. ఆవిడ అంతే ప్రెస్ మీట్ పెట్టి అంది, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కబ్జా చేశాడు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా, పవన్ కళ్యాణ్ తిరిగి ఇచ్చేస్తానంటే ఇచ్చేయమనండి అంది. మరి ఈ రోజు వీడికి సమాధానం చెప్పాలి కదా. హైడ్రా రంగనాథ్ గారే చెప్పాడు స్వయంగా. ఆయన శాటిలైట్ వ్యూని ఆ మ్యాప్ ని చూపించారు మ్యాప్ సార్. చూపించి ఇచ్చాడు. అదే అన్నాడు, వాటర్ కబ్జా కోడి చెరువులో నీళ్లు ఉన్నాయి, ఆ చెరువు చెరువులా ఉంది. ఆయన చేయడం ఏంటి? ఆయన కొనుక్కున్నాడు, దాంట్లో గోశాలు పెట్టుకున్నాడు, ఆయన ఆవులు పెంచుతున్నాడు. ఆయన ఏమి దాన్ని ఏమో బిల్డింగ్లు కట్టేసి ఏమి అపార్ట్మెంట్లు కట్టేసి అమ్మేయలేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నేను అంటుందమ్మా ఇవన్నీ కూడా కేవలం ఏంటంటే వీళ్ళ అసలు ఎజెండా వేరు. వీళ్ళ అసలు ఏజెండా ఏంటంటే వాళ్ళకే తెలుసు పవన్ కళ్యాణ్ గారు అటువంటి పనులు చేయడు, పవన్ కళ్యాణ్ గారికి కకృతి పడే మనిషి కాదని చెప్పి వాళ్ళకే తెలుసు. కాకపోతే ఏదో ఒక అంశం కావాలి, ఆ అంశంలో వీళ్ళకి ప్రచారం కావాలి. ప్రచారం కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి. అది కవిత చేసినా లేకపోతే ఆ సోకాళ్ళు గొట్టాలు పట్టుకుని తిరిగి చూసారా, వాళ్ళకైనా పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆయుధంగా ఏదో ఎదురుగుండా చూపించి ప్రచారం అవ్వాలి. ఈరోజు మాట్లాడమనండి ఒక్కొక్కరిని బయటకు వచ్చి. నేను అంటుంది అదే, అంటే విధానపరమైన విమర్శలు చేయకుండా ఇలా వ్యక్తిగత విమర్శలు చేసుకుంటే ఎన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి బతుకుతారు? పవన్ కళ్యాణ్ గారు కూడా మనసులో అనుకుంటాడు, ఫోన్లో మనల్ని తిట్టో పొగుడో ఏదో బతుకుతుందో బతకని అనుకుంటాడు ఆయన. వీళ్ళందరూ అంతే. ఇప్పుడు ఆవిడేమో రాజకీయంగా నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, నా పార్టీ పేరు గుర్తు కూడా పేరు టీఆర్ఎస్, దానికి కూడా అనుమతి ఇవ్వట్లేదు ఎలక్షన్ కమిషన్, నేను ప్రజల్లోకి వెళ్ళాలంటే ఒక అంశం కావాలి, నన్ను మర్చిపోతారు అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తాడు వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేయడం లేకపోతే తెలంగాణ వాదన తీసుకురావడం. ఎన్నాళ్ళు ఈ రాజకీయాలు? ఖచ్చితంగా నేను చెప్తానమ్మా, పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఏ రాజకీయంగా ఎన్ని ఆరోపణలైనా చేయొచ్చు, ఎన్నైనా చేసుకోండి, తప్పలేదు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి మీద అవినీతి మరకేయాలి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆకాశం మీద ఉమ్మేయడమే. బూమరాంగ్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.